నమస్కారం ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది మంచి మార్గం ఛానల్. ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలను బద్నాం చేసినందుకు మీ దగ్గర ఎలాంటి కమిషన్ తీసుకోబడదు కాబట్టి ప్రమోషన్కు కూడా మేము డబ్బులు తీసుకోము కాబట్టి మేము కోరుకుంటుంది మీ దగ్గర ఒకటే ఒక లైక్ మాత్రమే మీ దగ్గర కోరుకుంటున్నాం. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి మమ్మల్ని ప్రమోట్ చేస్తారని కోరుకుంటున్నాం. ఈరోజు వీడియోలోకి వెళ్దాం. నమస్కారం ఫ్రెండ్స్. రామకృష్ణ వెనూజియా. రామకృష్ణ వెనూజియా అంటే మీకు గుర్తు ఉండకపోవచ్చు, కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు మీకు బాగా గుర్తుంటాడు. పైన ఫ్లోర్లో నిలబడి ఆకాశం వైపు చూస్తుంటే కాకులో గద్దలో కొంగలో పైనుంచి అలా 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 వెళ్ళిపోతుంటే రామకృష్ణ వెనూజియా ఇది ఒక మేజర్ రియల్ ఎస్టేట్ వెంచర్. అంటే అమరావతి పురుడు పోసుకుంటున్న సమయంలో ఈ రామకృష్ణ వెనూజియా అనే వెంచర్ టోటల్ ఏపీలో హైలైట్. నేను మంచి మార్గం ఛానల్లో ఎన్నోసార్లు రాబోయే 3 ఏళ్లలో మన హైదరాబాదులో ఉన్న భారీ హైరైజులు 30% హైరైజెస్ రాబోయే 3-4 ఇయర్స్లో 30% హైరైజెస్ ఆక్షన్కి పోతాయి. నేను ఎన్నో వీడియోలో చెప్పిన బ్యాంకులు హైరైజులను జప్తు చేసుకుంటాయి. అంటే ఇలాంటి టాక్ లేనప్పుడు నేను నాకు అందిన సమాచారాన్ని బట్టి క్లియర్గా చెప్పాను. ఇప్పుడు ఏ రియల్ ఎస్టేట్ ఎంత ఫాస్ట్గా ఎంత విచ్చలవిడిగా విత్ రాంగ్ అప్రూవల్స్ ఒకదాని పక్కకోటి డిమాండ్ సప్లైని కేర్ చేయకుండా రోడ్లు వేయించి మరి ఈ వెంచర్స్ ఫ్లోట్ చేస్తున్నారు. ఇది అతి ప్రమాదకరమైన ట్రెండ్. దీనివల్ల బ్లాక్ మనీకి కూడా ఒక వెయిటింగ్ టైం ఉంటుంది అని ఒక కంపారిజన్ వీడియో చెప్పిన. బ్లాక్ మనీ క్యాన్ వెయిట్ ఫర్ సర్టన్ టైం, బట్ వెన్ వైట్ మనీస్ ఇంట్రెస్ట్ బర్డన్, ఆ వైట్ మనీ ఇంట్రెస్ట్ బర్డన్ బ్లాక్ మనీపై పడడం స్టార్ట్ అవుతుందో ప్రాపర్టీస్ ఆక్షన్కి వస్తాయి. ఇలాంటి ప్రిన్సిపల్ మీకు ఎవ్వరూ యూట్యూబ్లో ఎక్స్ప్లెయిన్ చేసి ఉండరు. బ్లాక్ మనీ ఎప్పటి వరకు ఆగుతుందంటే తాము వైట్గా తీసుకున్న లోన్ యొక్క ఇంట్రెస్ట్ అమౌంట్ బ్లాక్ మనీనే తినడం మొదలు పెడుతుంది. అప్పుడు అసలుకే మోసం వస్తుందని గ్రహించిన వాళ్ళు ఏమీ చేయలేక ఎక్కడిదక్కడన్నా అమ్ముకోవాలి, లేదా బ్యాంకులు ఆ ప్రాపర్టీ సీజ్ చేసి ఆక్షన్లోకి వెళ్తాయి. చెప్పినా లేదా? బ్లాక్ మనీ యొక్క పవరు, దాని లిమిటేషన్స్ కూడా మీకు మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేసిన. నేను హై రైజెస్ ఆక్షన్కి పెడతారు అని కూడా స్పష్టంగా మీకు చెప్పిన. ఎవ్రీ 2 monthsకి ఒకసారి మీకు హెచ్చరిస్తూ ఉన్నా. సిచ్యువేషన్ బై సిచ్యువేషన్, ఇన్ఫర్మేషన్ బై ఇన్ఫర్మేషన్
మనం దగ్గర పడుతున్నాం. ఇది ఒక డేంజరస్ ట్రెండ్. హై రైజెస్లో పార్ట్ ఆప్షన్ అయితే ఆల్రెడీ కొన్న వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ ఆకాంక్షలు దెబ్బతింటాయి. బ్యాంక్ ఆప్షన్ వల్ల అక్వైర్డ్ ప్రాపర్టీస్ అంటే ఫస్ట్ బయర్స్ యొక్క విలువను తగ్గిస్తాయి. యూడిఎస్ అసలు రూపాన్ని బయట పెడతాయి. లొకేషన్ యొక్క అడ్వాంటేజ్ని ఆప్షన్ దెబ్బతీస్తుంది. ఇదంతా చెప్పినప్పుడు అంత పెద్ద పెద్ద బిల్డర్స్ ఆక్షన్కి ఎట్లయితుంది? పెద్ద బిల్డర్స్ మార్కెటింగ్ బాగాలేక మార్కెట్ని ప్రిడిక్ట్ చేయలేకపోతే ఒక పెద్ద బిల్డర్ కూడా నార్మల్ అంటే ఒక డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ కట్టుకుంటే పరిస్థితి ఎట్లుంటుందో ఆ బిల్డర్ పరిస్థితి దానికన్నా 10 రెట్లు ఘోరంగా ఉంటుంది. ఈ ప్రాపర్టీ ఒక్కటే కాకుండా వాళ్ళ కొలాటరల్ అంటే పర్సనల్ కొలాటరల్, బ్రిడ్జ్ లోన్ కొలాటరల్స్, అగ్రికల్చర్ ప్రాపర్టీస్ ఏదైనా వాళ్లకు సపోర్ట్గా పెట్టుంటే అవి కూడా ఆక్షన్ అయిపోతాయి. అంటే బిల్డర్ది ఒక మేజర్ మిస్టేక్ తన జీవితాన్నే మార్చేస్తుంది. ఇప్పుడు అలాగే రామకృష్ణ వెనూజియాలో జరుగుతుంది. బ్యూటీ ఏమంటే ఇప్పుడు రామకృష్ణ వెనూజియాలో ఆక్షన్ జరిగితే ప్రైజ్ బిల్డర్స్ ప్రైజ్కి 20% అటు ఇటు ఉంటే బిల్డరే మళ్ళీ కొనే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ అబౌవ్ 20% ఆఫ్ ది కన్స్ట్రక్షన్ ప్రైజ్ గిన ఆప్షన్లో బేస్గా ఉంచుకుంటే అప్పుడు బిల్డర్ ఇంటర్ఫియర్ కాడు. నాకు రామకృష్ణ వెనూజియా ఆప్షన్ అవుతుంది అంటే ఇట్ ఈస్ ఎ బ్యాడ్ స్టార్ట్ ఫర్ అమరావతి. ఇప్పుడు ఆప్షన్ ఎందుకు అవుతుంది అంటే అమరావతి కట్టే స్పీడ్పై సదరు రుణ సంస్థ అంటే ఎల్ఐసికి భరోసా లేదు. ఎల్ఐసి ఏమంటుందంటే వీ కెనాట్ వెయిట్ ఎనీ మోర్ ఫార్ పాసిబుల్ డెవలప్మెంట్ ఆఫ్ అమరావతి. అంటే అమరావతి వైపు వాళ్ళ యాటిట్యూడ్ని ఈ ఆప్షన్ బయట పెడుతుంది. ఇక్కడ ఫైనాన్షియల్ ఇష్యూనే కాకుండా అమరావతి యొక్క డెవలప్మెంట్ ప్లాన్పై ఇది నీళ్లు జల్లేలా ఉంది. బహుశా ఇక్కడ గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్ కూడా ఉండవచ్చు. దీంట్లో బిల్డర్ పాత్ర కూడా ఉండవచ్చు. ఈ అమరావతి డెవలప్మెంట్ పై డౌట్ వచ్చింది. నేను అందుకోసము బ్రాండ్ ఇమేజ్ బిల్డ్ చేయొచ్చు కానీ బ్రాండ్ ఇమేజ్ మెయింటైన్ చేసేది చాలా కష్టం. నేను చాలా వీడియోలో చెప్పిన పెద్ద బిల్డర్లకు ముప్పు ఎక్కువ. బ్రాండ్తో పాటు ఆయన యూఎస్పి దెబ్బతింటుంది. ఆయన చరిత్ర దెబ్బతింటే నెక్స్ట్ ఆయన ప్రాజెక్ట్స్కి డిమాండ్ ఉండదు. అది చరిత్ర లేని బిల్డరు మళ్ళీ చరిత్ర సృష్టించవచ్చు కానీ చరిత్ర ఉన్న బిల్డరు మళ్ళీ చరిత్ర సృష్టించాలి అంటే చాలా ప్రాబ్లం అవుతుంది. ఇది సోషియో ఎకనామిక్ థియరీ. ఇది ప్యూర్ ఎకనామిక్స్ కాదు, ఇది సోషియో ఎకనామిక్ థియరీ అంటారు. దీంట్లో ఏం జరుగుతుందంటే రెప్యుటేషన్నే ఆ రెప్యుటేషన్ దెబ్బ కొడుతుంది. ఇది అమరావతిలో ఐసోలేటెడ్ ప్రాజెక్ట్. అంటే ఇంత పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఏం లేవు అమరావతిలో, ప్రైవేట్ ప్రాజెక్ట్స్. ఫస్ట్ ప్రాజెక్టే దెబ్బ. అంటే ఇప్పుడు అక్కడ అలర్ట్ అయిపోతారు జనాలు. అంటే దేనికి ఎంత వెచ్చించాలి. మీరు టోటల్ చూస్తే 230 crores తీసుకున్నాడట. పెద్ద ఎక్కువ ఏం లేదు, మన హైదరాబాద్లో కామన్ 230 crores అంటే. కానీ ప్రాజెక్ట్ సైజ్ చూడండి, నంబర్ ఆఫ్ ఫ్లాట్స్ చూడండి. అంటే ఈజీలీ he wanted to make 10x
కక్కుర్తికి పోయాడు. డిమాండ్ కన్నా ముందు ఒక అంటే ప్రీమియం లగ్జరీ ప్రాజెక్ట్ని డెవలప్ చేశాడు. వెన్ బేసిక్ థింగ్స్ లైక్ రోడ్స్ ఆర్ నాట్ ఇన్ ప్లేస్, దట్ టు ద సిటీ హ్యాస్ అన్ ఎస్టిమేట్ that it will grow in next 10, 15, 20 years. So how come this builder has predicted a drastic change in the environment without any proper political or economic or geographical support? అసలు ఎలాంటి డెవలప్మెంట్కి ఇంకా ఆస్కారం లేకుండా, గవర్నమెంట్ స్టెబిలిటీని అంచనా వేయకుండా, పాసిబుల్ రిస్క్స్ని అంచనా వేయకుండా విచ్చలవిడిగా పెద్ద స్కేల్లో ఒక వెంచర్ డెవలప్ చేయడము విచ్చలవిడితనము. ఇలాంటి విచ్చలవిడితనము హైదరాబాదులో 70% జరిగిపోయింది, వెస్ట్ హైదరాబాద్. నేను అందుకోసం వెస్ట్ హైదరాబాద్ వాళ్ళని నేను హెచ్చరించిన, ఎలక్షన్ టైం దగ్గరకు వస్తుంది, మీ దగ్గర చేతిలో ఉన్న అంటే ఒక 6 months కొన్న ప్రాపర్టీ కూడా అమ్మి పారేయండి అని చెప్పిన. చాలా మంది నవ్వు ఊరుకున్నారు. గ్రోత్ వస్తుంది, గ్రోత్ ఉంటుంది, ఆగితే గ్రోత్ కాదు, డీ గ్రోత్ అనేది ఒక ఫ్యాక్టర్ ఉంది. అది చాలా మందికి అర్థం కాదు. ఇప్పుడు గ్రోత్ అనేది ఒక ఫ్యాక్టర్ ఎట్లుందో, డీ గ్రోత్ అనే ఫ్యాక్టర్ కూడా ఉంది. ఆ డీ గ్రోత్ అంటే ఏమి చాలా మంది తెలియదు, ఎందుకో చూసి ఉంటారు కదా. సి డీ గ్రోత్ ఈజ్ ఆల్సో ఎ ఫ్యాక్టర్. ఎందుకైతుంది? దానికి ఎకనామిక్, సోషల్ అండ్ పొలిటికల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అండ్ గ్రోత్ ట్రాజెక్టరీస్ ఉన్నాయి. అంటే చాలా కాంప్లికేటెడ్ ఉంటుంది అంతా. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ కూర్చుంటే అయ్యే పని కాదు. డీ గ్రోత్ అనే ఫ్యాక్టర్ ఉంటుంది. నేను అందుకోసం నేను చెప్పిన 80% ఎట్లా పడుతుంది అంటే ఇట్లా పడుతుంది. పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కూడా ఆప్షన్ ఎట్లయితే అంటే ఇట్లయితే. ఇప్పుడు ఎల్ఐసి ఆప్షన్ చేసి ఒక మంచి పని చేసింది. అంటే సోయి లేకుండా పెరుగుతున్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్ని ఇది అద్దం చూపించింది. బాబు మీ బతుకు ఇలా ఉండబోతుంది. నా ఛానల్ మాట మీరు వినకపోయినా పర్వాలేదు, కానీ ఇప్పుడు డెవలప్మెంట్స్ ఎట్లయితున్నాయంటే కండ్ల ముందు పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్, సంస్థలు నేను చెప్పిన విషయాన్నే చెప్పకనే గట్టిగా చెప్తున్నాయి. ఇప్పుడు నా మాట ఎందుకు వినాలంటే నా పరిస్థితి చూసి, నా జియో ఫోన్ చూసి, నా అవతారం చూసి, నా దగ్గర కార్ లేదు, సైకిల్ కూడా లేదు, గజం భూమి లేదు, మరి వీడి మాట ఎందుకు వినాలి? కరెక్టే, మీరు అనుకున్నది కరెక్టే. నేను అనుకున్నది ఏం చేసిన అంటే 2 years నుంచి ఓపిక బట్టి ఇక పండినాక అది రాలుతుంది. ఇప్పుడు నేను పండిందిరా అంటే మీరు నమ్మరు. ఈయన చెప్తే నమ్మా అన్న, ఈయనకేమి ఎక్స్పీరియన్స్ ఉంది, గజం స్థలం మా ఫ్రెండే అన్నాడు. ఒరే నీకు సొంత ఇల్లు లేదు, నువ్వు పెద్ద పెద్ద ప్రిడిక్షన్ చేస్తావు, ఈ ఇల్లు లేని వాళ్ళు, గజం భూమి వాళ్ళు అంతా ఇట్లే మాట్లాడతారు అన్నాడు. నా క్లోజ్ ఫ్రెండ్ అన్నాడు. కరెక్టే అన్నాడు వాడు. ఎవడైనా రోడ్డు మీద పోయేటోడు వినేటోడు అదే అనుకుంటాడు. వీడికి ఏం లేదు, వీడి మాట నేను ఎందుకు వినాలి? నా క్లోజ్ ఫ్రెండే ఆ డౌట్ వ్యక్తం చేసినప్పుడు ఎవరైనా వ్యక్తం చేయొచ్చు, తప్పులేదు. కానీ నేను చెప్పిన మాట అక్షరం మక్కిట మైటికి గుద్దినట్టు అవుతుంది. ఇప్పుడు నేనెందుకు కూరుకోవాలి? నేనేం చేస్తున్నా అంటే మెటీరియల్ ఎవిడెన్స్ గ్యాదర్ చేసి నా సబ్స్క్రైబర్స్ ముందు పెడుతున్నా. బాబు నేను ఇలా చెప్పాను, మా పాత వీడియోలు అన్నీ చూసుకోండి. మీరు ఇంకోసారి చూస్తే నాకు వాచ్ టైం అని చూస్తాను, అన్నీ చూసుకోండి. ఎక్కడ తప్పు పోయినానో మీరే చెప్పండి. నా 95% వీడియోలు ఖచ్చితంగా నిజమే, ఈవెన్ పొలిటికల్గా కూడా నిజమే. అంటే నేను గ్రేట్ అంటలేను, జస్ట్ నేను ఫ్యాక్టర్ స్టడీ చేసి వీడియోస్ చేసిన. నేను పెద్ద మెడిటేషన్లో కూర్చుంటే నాకు బ్రహ్మజ్ఞానం ఏం రాలేదు. మీరు చూసినట్టే న్యూస్ పేపర్ చూసినా, మీరు చూసినట్టే న్యూస్ విన్నా, దాన్ని డైజెస్ట్ చేసుకొని చెప్పడంలో కొద్దిగా నేను మీకన్నా కొద్దిగా ముందున్నా, అంతే తప్ప మీ దాంట్లో నా దాంట్లో దృష్టిలో ఏం పెద్ద తేడా లేదు. ఇంకా మీకు ఆస్తులు ఉన్నాయి, నాకు గజం ఆస్తులే, అది స్పెషాలిటీ. మీకు గజం ఆస్తి, మీకు ఆస్తులు ఉండొచ్చు కానీ నాకు గజం భూమి కూడా. మరి ఎట్లా? నేను చెప్పిన మరి ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు నేను మెట్రో చెప్పినా అది కూడా ఖచ్చితంగా అవుతుంది. నాకు వేల కోట్లతోని కార్లతోని ఏ సంబంధం లేదు. నేను కూర్చొని ప్లాస్టిక్ చైర్లో కూర్చొని మొత్తం భవిష్యత్తు వల్ల వేస్తా. మీరు జస్ట్
నేను అనుకొని చెప్తా ఈ వీడియో ట్యాగ్ చేసుకోండి, ఈ వీడియో ట్యాగ్ ఎందుకు చెప్తా అంటే రాబోయే టైంలో ఇవన్నీ నేను ప్రూవ్ చేస్తా అంత కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకు అంటే ఎకనామిక్స్ చెప్తుంది, గట్టి గట్టికి చెప్తుంది, నిద్రలేపు చెప్తుంది, తన్ని చెప్తుంది, గిల్లి చెప్తుంది, గిచ్చి చెప్తుంది. మనం సోయి లేకుండా మందుబాబులాగా తాగి పండుకొని ఉంటాం. సడన్గా లేస్తాం, ఏం జరిగింది ఇక్కడ అంతా అయిపోయింది. కనుక మన ఎడ్యుకేషన్ మనం ఎందుకు ఎడ్యుకేట్ అవుతాము అంటే మనం కొన్ని ప్రిడిక్ట్ చేయగలము. ఎడ్యుకేషన్ అంటే ఏంటి? మన ఫ్యూచర్ని మనము బాగుపరచుకోవడానికి ఈ ఎడ్యుకేషన్ని యూజ్ చేసుకోనరా అని చదువు చెప్తే దాన్ని పుస్తకాల రూపంలో చేసి దాన్ని తీసి అటకన పడేసి ఏది వినాలనో వినకుండా న్యూస్లో ఏమి వినాలో అది వినకుండా అడ్డమైన న్యూస్లన్నీ పొలిటికల్ న్యూస్ని ఏం బాగుపడతారు? లక్షల కోట్లు కోల్పోయినారు. ఇప్పుడు చాలా మంది అంటారు సార్ 10 years నుంచి మీరు వీడియో చేసి ఉంటే 10 years ముందర అస్సలుగా కేర్ చేయలేదు నన్ను. నాకు టోటల్ వ్యూస్ 1500 వచ్చినాయి ఒక వీడియో. బ్లాక్ బస్టర్ వీడియో అంటే 1500 వ్యూస్. అందరు నవ్వినప్పుడు వీడియో వాడు రావచ్చు ఇట్లా అంతా కొత్త చెప్తుండు, ఈ రియల్ ఎస్టేట్ ఎట్లా పెరుగుతుంది అని. నిజమే, అప్పుడు అట్లే అయింది. ఎక్కడ పడ్డది అన్నారు. ఇప్పుడు నడ్డి ఎరిగింది నా కొడుకులో. అంటే మనం వెయిట్ చేయాలి, అంత ఎమోషన్ కావద్దు. ఇప్పుడు అంటారు జనాలు మెట్రో అట్లా అవుతుందా, అట్లే. ఫ్యూచర్ సిటీ ఇట్లా అవుతుందా, ఇట్లే. వెస్ట్ హైదరాబాద్ గాలే. నేను చెప్పిన ఎలక్షన్ కన్నా ముందు ఏ రేట్లు ఉంటే ఆ రేట్లు అమ్ముకోండి, పోతే పోయింది, కొద్దిగా లాస్ అయినా పర్వాలేదు అమ్ముకోండి, మళ్ళీ చీప్ రేట్లలో మీకు ఇప్పిస్తా అన్న. ఇప్పుడు అడుగుతున్నారు ఎక్కడన్నా పడ్డదా? నడ్డి ఇరుగుతుంది నా కొడుకులారా. మళ్ళీ ఇటువంటి ప్రశ్న అడిగితే ఇప్పటికే ఎరిగింది చాలా మందికి. పడితే కొనాలంటే వాళ్ళకి అడ్రస్ చెప్పన్నట్టు. పొయ్యి అక్కడ రోడ్ల మీద నిలబడితేనే మీకు వినిపిస్తుంది, ఏ ఫ్లాట్ 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 సార్ ఫ్లాట్ సార్ ఫ్లాట్ సార్ అంటాడు. జుమ్మెరత్ బజార్లో అమ్మినట్టు అమ్ముతారు ఫ్లాట్లు. నెక్స్ట్ అర్థమైందా? ఎండీలు వాడి చౌరస్తాలు వాడి ఒక మన కూరగాయలు అమ్మేటప్పుడు మైక్ ఉంటుంది కదా, కూరగాయలమ్మా కూరగాయలు లాగా ఫ్లాట్లమ్మా ఫ్లాట్లు. అప్పుడు మనం పోయి ఎంతమ్మా ఫ్లాటు, తక్కువ చేయి అంటే రోడ్డు మీదనే అక్కడ తక్కువ చేసి మీకు హోమ్ టూర్ చూపిస్తాడు. ఆ పరిస్థితి రాకపోతే నా పేరు మంచి మార్గమే కాదు, ఇది ఖచ్చితం. ఇప్పుడు రామకృష్ణ వెనూజియా అనేది ఒక స్మార్ట్ సూపర్ ఎగ్జాంపుల్. కరెక్ట్ టైంలో ఊడిపడ్డది. 30% హై రైజ్లు హైదరాబాద్లో నెక్స్ట్ 3 yearsలో ఆక్షన్ కాబోతున్నాయి. అందరూ ఆ ఆక్షన్లో పాల్గొనే. చెత్త రేట్ల వస్తే తీసుకోండి, లేకపోతే తీసుకోకండి. బ్యాంక్ ఆక్షన్లో కూడా చెత్త రేట్లు కావాలి, మనకు చెత్త కుప్ప రేట్లు కావాలి. మళ్ళీ మీకు బ్యాంక్ ఫైనాన్స్ ఉంటుంది అక్కడ. బ్యాంక్ ఫైనాన్స్లో సగం రేట్లో మీకు ఫ్లాట్స్ వస్తాయి 3 yearsలో. దీనికి ఎవిడెన్స్ ఈ రామకృష్ణ వెనూజియా. లక్ష్యమంటే ఇది ఆంధ్రాలో జరుగుతుంది, ఇది ఆంధ్రాలో జరుగుతుంది. అన్ని నామ్స్ పాటించారు, కానీ ట్రెండ్ ప్రిడిక్ట్ చేయలేకపోయిన సన్నాసులు వీళ్ళు. అంటే 1000 కోట్లు పెడుతుంటే వీళ్ళ దగ్గర ఆ మైండ్ సెట్ లేదు. ఇప్పుడు నేను చెప్పిన నా ఇంట్లో సైకిల్ లేదు, గజం భూమి లేదు, కానీ నేను ప్రిడిక్ట్ చేయగలిగా. అంటే ఏంది? మనం అంటే ఈ ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎంత విచ్చలవిడితనం ఉందో. నేను చెప్తుంటే మీరు ఎంత నమ్ముతారు? పెద్ద బిల్డర్లు కదా, పెద్ద చిన్న లేదు. అడుక్కు తినేటోడు కూడా 10 ఎకరాలు ఉంటే అమ్ముకొని పెద్ద ప్రాజెక్టులు కడుతున్నాడు. వాడు అడుక్కు తినేటోడే, వాడు కొద్ది కార్లు తిరుగుతుండు ఇప్పుడు, అంతే. వాడి మైండ్ సెట్ ఏం చేంజ్ కాలేదు, అడుక్కు తినేటోడే వాడు. పక్కకు సర్నేమ్స్ ఉంటాయి, పెద్ద పెద్ద సర్నేమ్స్ ఉంటాయి, పెద్ద పెద్ద పొలిటీషియన్లు అంటారు. పొలిటీషియన్ బ్రెయిన్ ఎట్లుంటుంది? కరప్ట్ బ్రెయిన్. దాని ప్రకారమే ఆ ప్రాజెక్ట్ డెవలప్ అయింది. కనుక మీరందరూ ఇది మేల్కొల్పు. నేను చెప్తున్నా, అది అవుతున్నాయి, దాని ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నా, మీ ముందర వస్తున్నా, అది అవుతున్నాయి, నేను ఎవిడెన్స్ నాకు ఇప్పుడు పని ఏమంటే ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం. నేను గత 2 ఏళ్లుగా ఎంత మొత్తుకున్నా వినలే, కరెక్టే, మీ పాయింట్ కూడా కరెక్టే. నా ముఖం చూసి ఎందుకు వినాలి? వీడెవడు ఒక జియో ఫోన్ 1200 ఫోన్ పెట్టుకొని గబ్బు లేపిండు, వీడిని ఎందుకు నమ్మాలి? కరెక్టే, మీరు అందరూ అనుకున్నది కరెక్టే. కానీ ఇప్పుడు చచ్చినట్టు నమ్మాలి, ఆప్షనే లేదు. ఎవిడెన్స్ చూపిస్తా, ఆనందించండి. మా దగ్గర సబ్స్క్రైబర్స్ చాలా మంది లాభపడ్డారు. చాలా మంది నువ్వు అకౌంట్ నెంబర్ ఇచ్చి అడుక్కుంటున్నావు అంటే ఏం ప్రాబ్లం లేదు.
నేను చేసిన ప్రొడిక్షన్కి నాకు ఇంకా మస్తు పైసలు రావాలి. చాలా మంది జీవితాలు ఆదుకున్నా. ఎందుకు అంటే నా వీడియోస్ చూసినాను, జస్ట్ వీడియో చూసినందుకు వాళ్ళ లక్షలు మిగిలినాయి. ఇది ఒక అంటే ఒక సైకాలజీని ఇన్ఫ్లుయెన్స్ చేసే మెథడ్. ఇప్పుడు ఎవరు పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ వాళ్ళు నా దగ్గర వచ్చి అడగలే, బాబు నువ్వు ఇట్లా చేస్తున్నావు మరి మా భవిష్యత్ ఏమని ఎవరు అడుగుతలేడు. అరోగెన్స్ వీడిని అడిగే మంచిదే. నాకు ఇన్వెస్టర్స్ వాళ్ళు ముఖ్యం, వీళ్ళు ముఖ్యమే కాదు అని తెలియజేసుకుంటూ అందరూ అలర్ట్ ఉండాలి. రాబోయే 3 ఏళ్లలో హైదరాబాద్లో కూడా ఇలాంటి ఆక్షన్స్ జరుగుతాయి, తప్పకుండా జరుగుతాయని తెలియజేస్తూ మేము ఈ రియల్ ఎస్టేట్ వెంచర్లను లేదా ఈ బిల్డర్లను బద్నాం చేసినందుకు రూపాయి కూడా ఇది కమిషన్ తీసుకోబడదు. కాబట్టి మీ దగ్గర కోరుతున్నది మేము ఒకటే లైక్. కాబట్టి అందరూ ఈ వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తూ నమస్కారం.